హాయ్ ఫ్రెండ్స్, నేను నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్లో ఉన్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేచర్కి చాలా దగ్గరగా వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఎక్కువ నెంబర్ ఆఫ్ స్పీసెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసాను. 100 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు కనపడేది ఎంట్రన్స్. లోపలికి టికెట్ తీసుకొని ఎంటర్ అవ్వగానే మీకు ఇలా కనపడుతుంది అనమాట. ఇక్కడ నడవలేని వాళ్ళ కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే పెట్టారు లెఫ్ట్ సైడ్కి. అండ్ లోపల కొంచెం టాయ్ ట్రైన్ ఉందన్నమాట. జూ చుట్టూరు ఒక రౌండ్ తిరిగేసి మళ్ళీ ఇక్కడ దించేస్తారనమాట టాయ్ ట్రైన్లో. అండ్ ఎంట్రన్స్ ఈ బగ్గీస్ ఉన్నాయి కదా, ఎలక్ట్రిక్ బగ్గీస్, అవి 70 రూపీస్ ఛార్జ్ చేశారు. జూకి సంబంధించిన కంప్లీట్ మ్యాప్. మనం ఇది ఫోటో తీసుకోలేదంటే ఖచ్చితంగా తప్పిపోతారు. తిరిగిన చోటే తిరుగుతూ ఉంటారనమాట. చాలా కిలోమీటర్స్ ఉంటుంది. అదిగో అక్కడ కనపడుతుంది కదా, అదే కొండముచ్చు అనమాట. ఎంత బాగా చూస్తుందో చూడండి జనాల వైపు. జనాలు వచ్చేసరికి యాక్టివ్గా చూస్తుంది. అరే, కోతులు కొండముచ్చులు మా ఊర్లో కూడా ఉంటాయి, అదేముంది గొప్ప అంటారని చెప్పి సింహాన్ని చూపెడుతున్నా ఫస్ట్. చూడండి ఎంత దూరం నుంచి తీయాల్సి వస్తుందో జూమ్ చేసి. ఎందుకంటే చాలా ఏరియా అయితే యూజ్ చేశారు సింహాన్ని పెట్టడానికి. అంటే చాలా ఎక్కువ ఏరియా ఉంటేనే అది తిరగడానికి స్పేస్ ఉంటుంది అనమాట. ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. చూడండి ఎంత పెద్ద ఏరియానో ఇది, ఎంత చిన్నగా ఉందో. ఆల్మోస్ట్ 10x జూమ్ చేసి మీకు చూపెడుతున్నాను. అండ్ ఇదే సింహాన్ని మేము జంగిల్ సఫారీలో కూడా చూశాను. ఆ సఫారీ కూడా వీడియో వస్తుంది లాస్ట్లో. ఇక్కడ మీకు కనపడుతుంది బెంగాల్ టైగర్. చూడండి అది ఎంత బాగా పెంచుతున్నారంటే బాగా తిండి పెట్టి పెంచుతున్నట్టున్నారు. బాగా తిట్టంగా ఉంది. ఇదిగోండి ఇక్కడ తెల్లపులి ఉంది చూడండి, కింద పడి గోక్కుంటా ఉంది కదా, అదే తెల్లపులి. ఇది చాలా పెద్దగా ఉన్నాయి, చాలా వైల్డ్గా ఉన్నాయి. నేను జంగిల్ సఫారీలో వాటిని చూసాను అనమాట. బస్సు మీదకి ఎగురుతూ ఉన్నాయి. అది కూడా మీకు వీడియో చూపెడతాను, లాస్ట్లో పెడతాను ఆ వీడియో. మనం నేచర్కి ఎంత దగ్గరగా వెళ్ళొచ్చు అనమాట. మనం ఫారెస్ట్ నుంచి డ్రైవ్ త్రూ వెళ్తుంటాం. అండ్ చాలా వరకు ఫారెస్ట్లు కూడా ఈ మధ్య ఎంజాయ్ చేస్తున్నారు. బట్ అన్ని స్పీసెస్ ఆఫ్ యానిమల్స్ మనం జూలోనే చూడగలుగుతాం అనమాట. ఎక్కడ పడితే అక్కడ చూడలేము. ఇన్ని వెరైటీస్ ఆఫ్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ మనం జూలోనే చూడగలుగుతాం. బయట ఏంటంటే మనం యానిమల్స్ డైరెక్ట్గా చూస్తే చాలా భయపడే ఛాన్స్ ఉందన్నమాట. కానీ ఇక్కడ జూలో వచ్చేసరికి ఎంత వైల్డ్ యానిమల్స్ అయినా సెక్యూర్డ్ ప్లేసెస్లో ప్రొటెక్ట్ చేసి పెడతారు కాబట్టి మనకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అంత డిస్కవర్ చేయడానికి. ఇది స్టైలిష్ కోత్ అనమాట. వెనక నుంచి చూసి సింహం అనుకున్నా, సడన్గా ముందు నుంచి చూస్తే అర్థమైందనమాట ఇది కోత్ అని. తల మీద ఎవరో కటింగ్ చేసినట్టు ఎలా ఉందో చూడండి. దాని హెయిర్ కూడా మంచి షేప్ చేసి ఉన్నారనమాట. దాని నాన్న జాగ్వర్ ఒక్కసారి వచ్చిపోమ్మా, మన ఆడియన్స్ చూస్తారంట అని పిలవగానే వచ్చేస్తుంది ఇది. చూడండి ఎంత ఫ్రెండ్లీగా ఉందో. జస్ట్ ఆ కంచి తీస్తే తినేసిద్ది అందరినీ, అట్లా ఉంది. ఈ చీతాకి జాగ్వర్కి ఏంటి తేడా అనేది నేను క్లియర్గా కనిపెట్టలేకపోయాను అనమాట. ఇక్కడ కనపడుతుంది కదా, దాన్ని హైనా అంటారనమాట. మన తెలుగు కథల్లో పెద్దగా పరిచయం లేదు, కానీ ఇంగ్లీష్ కథ జంగిల్ బుక్ అనే మూవీలో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ ఇవి గుంపులుగా ఉండటానికి ఇష్టపడతాయి అన్నమాట. వీటిని చూసి టక్కన కుక్కలు అనకండి, అవి ఫీల్ అవుతాయి. ఇవి నక్కలు అనమాట. తోడేళ్ళని కూడా పిలుస్తారు కదా, అవి వూల్ఫ్స్ అనమాట. ఇవి వీటి గురించి తెలిసిందే కదా, సింహాలు అవి వేటాడిన తర్వాత మిగిలిపోయిన వాటిని తింటూ ఉంటాయి అన్నమాట. అక్కడ కనపడుతుంది కదా రైనో, దీన్ని పెద్దగా జూమ్ చేసే పని లేదు. అండ్ చాలా పెద్దగా అయితే ఉండిద్ది అనమాట. ఇది ప్యూర్ వెజ్. అలా అని చెప్పి దాంతో వెళ్ళి ఆడుకుందాం అనుకున్నారనుకోండి, ఎగరేసి తొక్కితే ఏముండదు ఇంకా. అందుకని జాగ్రత్తగా ఉండండి వాటితో. అవిగో అక్కడ కనపడుతున్నాయి కదా, అవి హిప్పోలు. అవి మామూలుగానే ఫుల్ బద్ధకం అనమాట వాటికి. ఇక్కడ జూలో ఫుల్ పెట్టేసరికి తిని పడుకుంటున్నాయి. ఇది ఆస్ట్రిచ్ అందరికీ తెలుసు అనమాట, చాలా ఊర్లలో కూడా ఉంటున్నాయి. కానీ ఇది చాలా పెద్దగా ఉంది, ఆల్మోస్ట్ 7 feet దాకా ఉంది. మనిషి హైట్ కన్నా చాలా ఎక్కువ. ఇక్కడ మీకు జింకలు, లేడ్లు 2 రకాలైతే కనబడతాయి అనమాట. ఇంకా చాలా రకాల జింకలు డిఫరెంట్గా ఉన్నాయి, కానీ అన్నీ ఒకేలాగా అనిపిస్తున్నాయి అనమాట. మీరు చూపించినా కానీ బోర్ ఫీల్ అయిపోతారనమాట. పెద్ద డిఫరెన్స్ అయితే మనం కనిపెట్టలేము, కానీ చాలా జాతులు అయితే ఉన్నాయి వాటిలో.
జిరాఫీని రియల్గా చూడటం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఏంటి అంత హైట్ ఉంది, తాటి చెట్లలో సగం ఉంది కొన్ని తాటి చెట్లతో అయితే. అబ్బా, దాని మెడ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి, ఎంత లావు ఉంది. ఏంటి జీబ్రాల్ని అంత దూరం పెట్టారు ఒకసారి. ఇక్కడికి వచ్చిన జనాలు ఏదన్నా ఫీడ్ ఇసిరేస్తున్నట్టున్నారు. అవి అనవసరంగా తిని ఇబ్బంది పడకుండా దూరంగా పెట్టారు ప్రస్తుతానికైతే. అవి మళ్ళీ హ్యాబిటెట్. ఈ వీడియోలో చివరిగా అయితే మాత్రం ఏనుగునైతే చూపెడుతున్నాను. ఈ వీడియో తర్వాత ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే ఉంది. ఆ వీడియోలో మొసళ్ళు, తర్వాత పాములు, వివిధ రకమైన పాములని చూపెడతాను అనమాట. అండ్ నెక్స్ట్ జంగిల్ సఫారీ లాస్ట్ వీడియోగా వస్తుంది.